పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు మన ప్రియతమ గురువు గారు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, వేదికను అలంకరించిన ఎంతో గొప్ప మహానుభావులకు, నా ఎదురుగా కూర్చున్న ధ్యాన దేవుళ్లకు, పత్రిజీ రూపంలో ఉన్న పత్రిజీలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వెంకటేష్ గారు కొన్ని సంవత్సరాల నుంచి మా సెంటర్ రావాలి సార్ అంటే రోజు వస్తానని చెప్పాను. ఈరోజు వారు ఇంత గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు తప్పక చేయండి సార్ అని చెప్పడం, అనురాధ కూడా చెప్పడం, ఆ ఇద్దరు దాదాపు ఒక 15 రోజుల నుంచి ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ అరేంజ్ చేసినందుకు వారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందించాలి. వెంకటేష్ గారి గురించి నాకంటే మీ అందరికి ఎక్కువ తెలుసు. ఆయన ఒక గొప్ప యోగా మాస్టర్. నేను ఇప్పటికీ జీవితంలో కొన్ని డజన్ల యోగా మాస్టర్స్ చూశాను. బాబా రామ్దేవ్ గారి తర్వాత నాకు కనిపించిన వ్యక్తి వెంకటేష్ గారే. ఇన్ఫినిటీ అంటే ఎన్ని యోగాసనాలు, ఎన్ని ప్రాణాయామాలు చెప్తాడో లెక్కకు లేనంత డెప్త్గా సబ్జెక్టు వారిలో ఉంది. వారు ఛాలెంజ్ చేస్తారు. ఏ డిసీజ్ అయినా, ఏ ఇబ్బందులైనా యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా, ధ్యానం ద్వారా సాధించవచ్చు అనే దాంట్లో నమ్మే వ్యక్తుల్లో నేను మొట్టమొదటి వ్యక్తిని. ఈ 3 ఎప్పుడైతే మనం ఒక సీక్వెన్షియల్గా ఎవ్రీడేగా చేస్తామో దాదాపు ఏది రాదు. ఈ మధ్యకాలంలో నేను ఒక యోగా చేసే మాస్టర్ గారిని కలిశాను. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. శివానంద యోగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను వారణాసిలో. 125 సంవత్సరాలు 4th ఫ్లోర్లో ఉంటాడు. ఒక చిన్న 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో. ఆ 4 ఫ్లోర్స్ మెట్లు రోజు ఒక 20-30 సార్లు ఎక్కుతాడు, దిగుతాడు. ఆయన సెల్ఫ్ వంట చేసుకుంటాడు. ఎలా స్వామీజీ ఇంత అంటే యోగా, పవర్ ఆఫ్ యోగా అన్నాడు. ఆయన చూసిన తర్వాత యోగాతో 120 సంవత్సరాలు, ఇంకో 20 సంవత్సరాలు ఆశ్చర్యం లేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాడు. ఫిజికల్గా చూశాను ఆ వ్యక్తిని. దట్ ఈస్ ద యోగాకున్న పవర్, ప్రాణాయామం. అయితే వెంకటేష్ గారు 24 గంటలు వాళ్ళ ఇంట్లో చూస్తే ఒక స్టూడియో మాదిరి ఉంటుంది. మేము ఎప్పుడు ఆన్లైన్లో చేస్తుంటాం. ఎప్పుడు చూడండి ఈ దేశం ఆ దేశం వాళ్ళకు అంటే ఆయన చేస్తున్నది సరే, మనం ఇచ్చేదో ఫీజు ఏదో కొద్ది ఉండొచ్చు, కానీ కొన్ని వేల మంది యొక్క జీవితాలను మారుస్తున్న గొప్ప వ్యక్తి మన వెంకటేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందించాలి. ఇక వేరే లోకం లేనే లేదు ఆయనకు. 24 అవర్స్ మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఆన్లైన్లో క్లాస్ చెప్తూనే ఉంటాడు. దానితో పాటు మా అనురాధ, మీ అనురాధ ఎంతమందికి పరిచయమో కానీ దాదాపు మాకు ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయము. పత్రిజీ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అమ్మాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నాం 10-15 సంవత్సరాల నుంచి. ఈ మధ్యకాలంలో అమ్మాయి చేస్తున్న సేవ చూసి నేను ఎంత ఇంప్రెస్ అవుతానంటే ఈరోజు వెంకటేష్ గారి మాట కంటే ఎక్కువ అనురాధ పిలిచిందనే దానికి వచ్చాను నేను. ఎందుకంటే అమ్మాయి చేస్తున్న తపన మొత్తం ఈ పిరమిడ్ సొసైటీ మూమెంట్లో ఎక్కడ కార్యక్రమం జరిగినా భోజనాలు పెట్టాలి సార్ అన్న ఒక గొప్ప సంకల్పంతో చేస్తున్నారు. ఎక్కడ ప్రోగ్రాం జరగనండి. మొన్న పత్రిజీ ధ్యాన మహాయాగం మన కర్తాల్లో జరుపుకుంటే ఆ 11 రోజులకు కావాల్సిన రైస్ ఇచ్చింది. నేను ఇస్తాను సార్ అన్నది. నాలాంటి వాడు అని ఆలోచిస్తాడు, కానీ మీరు ఏదని అడిగింది అమ్మ ఎంతమంది వస్తారో తెలుసా అంటే 7 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం అక్కడ వితరణ జరిగింది. మామూలు విషయం కాదు. దానికి నేను రెడీ ఉన్నానంటాను. ఆమె తోచిన సాయం చేస్తుంది. ఆ యొక్క గొప్ప అన్నప్రసాద ధ్యాన ప్రసాద యజ్ఞంలో ఆలోచించకుండా అన్నిసార్లు ఎస్ఆర్ అనే వ్యక్తి చూడడానికి అలా చిన్నగా ఉంది, కానీ గొప్ప మనసున్న వ్యక్తి, ఒక గొప్ప యోగురాలైతే మాత్రం తప్ప అంత మాట అనలేరు. ఈ 2024 సంవత్సరం మరలా డిసెంబర్లో పత్రిజీ ధ్యాన మహాయాగం ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం. డిసెంబర్ 24 నాడు ఆయన వస్తున్నాడు. ఈసారి అనురాధకు దాదాపు 12 లక్షల ప్లేట్ల ధ్యాన ప్రసాదం అక్కడ వితరణ జరగాలని ఒక టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు మా ఇంట్లో లేదా సార్ భోజనం అక్కడ అని. కాదు తల్లి, అక్కడ భోజనం కాదు, ధ్యాన ప్రసాదం. ఎంతోమంది ధ్యానులు, యోగులు ధ్యానం చేసి ఆ 11 రోజులు అక్కడ జరిగే కార్యక్రమం మామూలు ఈ భూమండలం మీద ఎక్కడ జరగదు. ఆ ధ్యాన ప్రసాదానికి ఉన్న పవర్ అది. పత్రిజీ గారు చెప్పేవారు,
నువ్వు ధ్యానం చేసినా చెయ్యకున్నా పర్వాలేదు, ధ్యానులు వండిన భోజనం ధ్యాన ప్రసాద్ తింటే నువ్వు 50% యోగి అయినట్టే అని చెప్పేవాడు. అందుకే కైలాసపూర్లో నిరంతరం 365 రోజులు 24 గంటలు ధ్యానులతో వండించిన భోజనం పెట్టాలని ఒక పెద్ద భోజనశాల కట్టి అక్కడ కార్యక్రమం ఎంతో గొప్పగా జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమానికి ఇంతగా సపోర్ట్ చేస్తున్న, ఇంత ఒక అంకుట దీక్షతో చేస్తున్న అమ్మాయికి గట్టిగా చప్పట్లతో మనం అభినందించాలి. మామూలు విషయం కాదది. నేను అమ్మాయిని చూస్తే షాక్ తింటా ఎలా చేస్తుందని. కైలాసపురిలో రెస్టారెంట్ చాలా బాగుంది సార్. అన్నపూర్ణేశ్వరి చాలా బాగుంది. అసలు రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ లాగా లేదండి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే మీరు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు. నాకైతే వెళ్ళిన తర్వాత ఎంత ఆనందం అనిపించిందంటే ఎస్ ఇది కావాలి మన కైలాసపురి. కానీ ఒక 20 రూపీస్ అనుకుంటాను, శుద్ధ సాత్వికమైన టిఫిన్స్ ఉంటాయి, ఎనర్జెటిక్ టిఫిన్స్. అక్కడ వండేవాళ్ళు మెడిటేటర్సే ఉన్నారు, తయారు చేసేవాళ్ళు. మన అన్నపూర్ణేశ్వరిలో నిత్య అన్నదానంలోనూ మెడిటేటర్సే ఉన్నారు. అన్నపూర్ణేశ్వరి రెస్టారెంట్ ఎంత హైలైట్ అంటే మన పత్రిజీ గారు ఒకటే అన్నాడు, ఒకటి అన్నం పెట్టండి, ఇంకొకటి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పండి అని. కాబట్టి అది మన కైలాసపురిలో మన విజయభాస్కర్ రెడ్డి సార్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్కి అయితే నేను అసలు హ్యాట్స్ ఆఫ్ చేస్తా. రోడ్ను బాగా వేశారు. ఇంకా మనం కలిసి బాగా చేద్దాం సార్. హైలైట్ రెస్టారెంట్కి అయితే గట్టిగా చెప్పడగొట్టండి. రెస్టారెంట్ అంత ఎనర్జీ ఉంది నాకు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం అందరికీ నేను ఒక్కరోజు బస్ వేస్తాను, అందరూ కలిసి. కొత్త వాళ్ళు కదా పాప, మీకు ఎవరికి తెలియదు కాబట్టి బస్ వేస్తాను సార్. ఒకరోజు అందరికీ అక్కడ తీసుకొస్తాను. మీరు చూడండి, ధ్యానం చేయండి, ఎంత బాగుంది. అక్కడ ఫుడ్ తినండి, ఎంత బాగుంది, చాలా బాగుంటుంది. సార్కి మన PSSM మూమెంట్ తరఫున శతకోటి వందనాలు. అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు విజయభాస్కర్ రెడ్డి గారు. హైలైట్ సార్, థ్యాంక్ యూ. అలా ఈ ఇద్దరు, ఒక యోగి వెంకటేష్ గారు, అన్నపూర్ణమ్మ మన అనురాధ గారికి నిజంగా ఈ కార్యక్రమం ఇంత బాగా చేశారు. వారు 24 గంటలు ఎప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు. ఇంకా వెంకటేష్ గారు మొత్తం భారతదేశానికి యోగా నేర్పియాలి, మన అనురాధ గారు మొత్తం భారతదేశానికి భోజనం పెట్టాలని సంకల్పిస్తూ గట్టిగా చప్పట్లతో వారి యొక్క సంకల్పం అది కావాలి. భారతదేశానికి భోజనం పెడుతుందంటే కరెక్ట్ అది. ఎందుకంటే ఆ యొక్క యాగంలో దేశ విదేశాల నుండి ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తారు, హర్యానా నుంచి వస్తారు. అంటే అందరికీ భోజనం పెడుతున్నట్టే కదా. థ్యాంక్ యూ. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి వారు. సరే, నా వ్యక్తిగత పరిచయానికి వస్తే, నేను 2002లో మా చెల్లెల ఇంట్లో చిన్న ఒక పాంప్లెట్ చూశాను. ఒక బ్లాక్ అండ్ వైట్ పాంప్లెట్ ఆ న్యూస్ పేపర్లో ఉండే. చూస్తే శ్వాస మీద ధ్యాస పత్రికారి గురించి ఒక చిన్న పోస్ట్ కార్డ్ అంతా పాంప్లెట్ అక్కడ కనిపించింది. చదువుదామన్న లోపల ఏదో చదువులో జేబులో పెట్టుకున్నాను. సరే, వెళ్ళిపోయాం. ఆ షర్టు నార్మల్గా ఉతకడానికి వేస్తాను, కానీ ఆ రోజు ఉతకడానికి వేయలేదు. ఎందుకు చెప్తున్నాను, ఎలా వచ్చానని మీకు చెప్పడానికి. షర్టు ఉతకడానికి వేయలేదు, ఆ హ్యాంగర్ తగిలిచ్చాను. ఎప్పుడో నెల రోజుల తర్వాత ఆ షర్టు మళ్ళీ వేసుకున్నప్పుడు ఆ పేపర్ జేబులో ఆ పేపర్ సహజంగా ఉంది. కారులో కూర్చొని చదివాను, డీటెయిల్గా 2 సార్లు చదివాను. అరే, శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారి యొక్క గొప్పతనం ఎంత బాగా రాశారంట. చిన్న పేపర్లో బ్లాక్ అండ్ వైట్లో అది చూడంగానే ఇంత పవర్ ఉందా ధ్యానానికి అని అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆ మేడంకు ఫోన్ చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ధ్యానం అలా చిన్నగా నేర్చుకోవడం. ఒక 6 మంత్స్లో అప్పుడప్పుడు వెళ్ళడం, పత్రిక గారితో పరిచయము, కలవడం, అలా ఒక ధ్యాన జీవితం 2002లో అలా స్టార్ట్ అయింది. అయిన తర్వాత మా వైఫ్కి తిట్టేది, నీకేం పరిపాటు లేదా, ఇప్పటి నుంచి గిది పెట్టుకున్నావు, వ్యాపారం వదిలేసి అని. కొన్ని రోజుల తర్వాత ఆమె కూడా రావడం, వచ్చిన తర్వాత ధ్యానంలో ఉన్న శక్తి నాకంటే ఎక్కువ ఆమె గ్రహించడం, ఇక ఆమె ఇంకా ఫుల్ యాక్టివ్ కావడం. అలా ఇద్దరం దంపతులం 2003, 2004 నుంచి విరివిగా పత్రిక గారితో కలవడం, ఈ ధ్యాన మార్గంలో రావడం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ వస్తుంది. అయితే అలా 2008లో మెగా మురళి గారు వీళ్ళంతా పత్రిజీ గారు హైదరాబాద్కి ఎయిర్పోర్ట్ దగ్గరలో ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం కట్టాలని ఆలోచన రావడం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వ్యక్తి మెగా మురళి గారు ఒక గొప్ప మహానుభావుడు.
ఎందుకంటే ఈరోజు కైలాసపురికి విత్తనం పెట్టిన వ్యక్తుల్లో ఆయన వారు ఒకరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి వారు. అలా వారు ఒక 7 మందితో కమిటీ వేయడం, అందులో మన మురళి గారికి ఇట్లా అందరూ ఉండడం, వారు ల్యాండ్ వెతికారు, చూశారు, చూపించి పత్రి గారికి ఆ ల్యాండ్ చూపించి ఫైనల్ చేసి ఆ యొక్క ధ్యాన మందిరం మొదలు పెట్టాలని ప్రణాళికలు చేస్తున్నారు. అయితే ఇలా కమిటీలో నిర్మలా మేడం అని ఒక మేడం ఉంటుండే. ఆమె ఒక 6 నెలల నుంచి సార్ ఒక్కసారి వచ్చి ల్యాండ్ తీసుకున్నాం సార్, కడతా అక్కడ ఆమన్గల్ దగ్గర, ఓసారి వచ్చి మీరు చూడండి సార్ అని నా ఇంటర్. నేను ఆమె 6 నెలలు రేపు చూస్తాను, ఎల్లుండి చూస్తాను అంటే ధ్యానం వల్ల నాకు జరిగిన లాభాలు చెప్పబోతున్నా. నేను రేపు చూస్తా, ఎల్లుండి చూస్తా ఏదో పోస్ట్పోన్ చేశాను. తీరా ఆ మేడం యొక్క ఫోర్స్కు మొగబాటానికి పోయి చూసిన తర్వాత ఆ ల్యాండ్ వెనుక భాగంకి వెళ్ళి చూస్తే తీరా ఆ ధ్యానం ఆ పిరమిడ్ సెంటర్ ఆ యొక్క ధ్యాన మందిరం వచ్చే ప్లేస్ మా సొంత ఊరు. అప్పుడు ఆ సంతోషానికి అవధులు లేవు. చాలామంది అనుకుంటారు నా ప్రయత్నం నాకు తెలియకుండానే మురళి గారు కరెక్ట్ కదా, అక్కడ రావడం, అది మా సొంత ఊళ్ళో రావడం, పత్రి గారిని కలుస్తున్నాడు. స్వామీజీ నీ జన్మ ఇందుకే తీసుకున్నావు ఈ ఊరిలో, ఇక నువ్వు ఎప్పుడు జీవితంలో ఇదే పని చేయాలి అని మా భార్యాభర్తలకు చెప్పడం. ఆ రోజు నుంచి నేను ట్రస్ట్ వైస్ చైర్మన్గా ఉంటూ, తర్వాత చైర్మన్గా ఉంటూ 12 ధ్యాన మహాసభలు, ధ్యాన మహాచక్రాలు 2012 నుంచి నిర్విరామంగా నిర్వహిస్తూ ఆ కైలాసపురి యొక్క అభివృద్ధిలో భాగస్వామి అందరూ, ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క సహాయ సహకారాలతోటి ఆ కైలాసపురి యొక్క అభివృద్ధిలో పాల్గొంటూ ఎంతో వ్యాపారంగా ఎన్నో 100 రెట్లు ఎదుగుతూ సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉన్నానని మీ మంగళ గర్వంగా చెప్తున్నాను. అది ధ్యానం యొక్క లాభం. నన్ను ఎంతోమంది అంటుంటారు, ఇంత రియల్ ఎస్టేట్ వ్యాపారిని, ఇంత బిజినెస్ చేస్తారు, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎప్పుడూ నవ్వుతూ ఉంటామంటే ధ్యానం యొక్క పవర్ అంతే. ఏదేమున్నా, ఎందుకంటే అంతా మనదే, తీరా అంతా ఏది కాదు అని తెలుసుకున్నాం. మరణం అనేది జయించినాం, అంతా నాది కాదని తెలుసుకున్నాం. కాబట్టే సంతోషంగా, హాయిగా ధ్యానంతో పొందిన లాభం నేను. ధైర్యం అన్నిటికంటే ఇన్నర్ ఎంతో ధైర్యంతో, అది ధ్యానం యొక్క లాభం. ధ్యానం చేస్తే కష్టాలు పోతాయని కాదు, ధ్యానంలో కష్టాలు ఎక్కువ ఉంటాయి, కానీ ఎలాంటి దాన్నైనా నిమిషాల మీద, సెకండ్స్లో సాల్వ్ చేస్తాం. రోజు నిత్య జీవితంలోనే రోజు అందరికంటే నాకు ఎక్కువ వస్తూనే ఉంటాయి సమస్యలు. మనిషి ఉన్న రోజులు సమస్యలు ఉంటాయి, సమస్య ఉన్న రోజులు మనిషి ఉంటాడు. సమస్యలు సముద్రపు అలలు లాంటివి. అలా ఆపుతారు ఎవరన్నా? ఆపలేరు. అలా వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏది కూడా మనం మైండ్కి తీసుకోకూడదు, ఏది కూడా ఇనాలే వదిలేయాలి. ఇళ్ళకి వెళ్ళి 2 చెవులు ఎందుకు ఇచ్చుడు? ఇనాలే వదిలేయాలి. ఏం చేయాలి చెప్పండి? వదిలేయాలి. అంతా మంచిది, అంతే, అంతే. ఏమనాలి? గంతే. ఏమని చెప్తే గంతే రోజు. అయితే ఇది ఎలా సాధ్యం? వినడానికి చాలా బాగుంది. ఎలా సాధ్యం? ఎప్పుడైతే ధ్యానం చేస్తేనే ఈ ఇన్నర్ పీస్, ఇన్నర్ స్ట్రెంత్ వస్తుంది. ధ్యానం చేయనప్పుడు ఇది సాధ్యం కాదు. నిజంగా ధ్యానం చేయకుండా ఇవన్నీ సాధిస్తారంటే ప్రపంచంలో అసలు ఏ సమస్యనే ఉండదు. కాబట్టి ఏమి చేసినా ధ్యానం చేసినప్పుడే ఇవన్నీ సాధ్యం. ధ్యానంతో పాటు శాకాహారం, ఎన్నో నియమ నిబంధనలు, యోగా, ప్రాణాయామం చేసినప్పుడే. బట్ అన్నిటికీ మూలం మాత్రం ధ్యానం. కాబట్టి మనందరం పత్రి గారు ఒక 4 సిద్ధాంతాలు చెప్పాలా మీకు? రెడీయా? మరి మాట మీద ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఏది ఏమైనా రోజు 2 గంటలు మనం ధ్యానం చేయాలి. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. ఎంత బిజీ అని ఉండని. నేను దాదాపుగా చేస్తున్నాను, గంట కాకుండా అర్ధగంటనే చేస్తాను. బట్ ధ్యానం లేచినప్పుడు ధ్యానం చేయాలి, పడుకునే ముందు ధ్యానం చేయాలి. ఎలా కుదిరితే రోజు 2 గంటలు ధ్యానం చేయాలని ఒకటో సూత్రం, ప్రామిస్ 1. అది చేయాలి కదా మనం. ధ్యానం చేస్తేనే ఈ లాభాలు, ఇన్నర్ స్ట్రెంత్, స్ట్రాంగు, నిన్ను నువ్వు జయిస్తావు. లేకుంటే దానికి వేరే మార్గం లేదు. కాబట్టి రోజు 2 గంటలు ధ్యానం చేయాలి. రైట్. రెండవ సూత్రం, రోజు కొత్త వారికి 10 మందికి ధ్యాన పరిచయం చేయాలి. మనం ఒక్కరం చేస్తే కాదు,
అవునా? ఎలా చేయాలి? అందరికి పనులు ఉంటాయి. పాంప్లెట్లు ప్రింట్ చేయండి, ఓ గుడికాడ కూర్చొని ఇచ్చేయండి, బస్ స్టాండ్కి. ఎందుకంటే చాలామంది చెప్పనీకి రాదు, మాట్లాడడానికి రాదు. నాకు కూడా సరిగ్గా మాట్లాడడానికి రాకపోతుంది. ఈ మధ్యన ఏదో ఇక తప్పదు కాబట్టి నేర్చుకున్నాను. చాలామంది వొకాబులరీ అంటే మాట్లాడడం అంత ఈజీ కాదు. అంటే తప్పని కాదు, అది ఎవరికి దేవుడు ఏది ఇస్తుంది ఇస్తాడు. కాబట్టి చెప్పని వాళ్ళంతా పాంప్లెట్లు ఇవ్వండి. ఓ టెంపుల్గా నిలవడం, ఈ సూరారం చౌరస్తాలు నిలవడం, పాంప్లెట్ ఇస్తే మన డ్యూటీ అయిపోయాయి. ఇంకా అది కూడా వీలు కాదు, ఏదో ఫోన్ బుక్ తీసుకోండి, రోజు ఫోన్ మాట్లాడండి. రోజు సగటున ప్రతి మనిషి 25 సార్లు ఫోన్ మాట్లాడతారు. అవునా? సెల్ ఫోన్లు ఉన్నాయి అందరికీ? ఉన్నాయా లేవా? లేని వాళ్ళు ఉంటే చేయలేపండి. మనిషి ఉన్నా లేకున్నా సెల్ ఫోన్ గ్యారెంటీ ఉంటుంది, 2 ఫోన్లు ఉంటాయి. కాబట్టి సగటున మనిషి 25 సార్లు హలో అంటాడు. అవునా? మనం ఏం చేయాలి? హలో అనగానే ధ్యానం చెయ్యాలి. ఏమనాలి? ధ్యానం చెయ్యి. ఎదుటోడు అంటాడు హలో హలో, ధ్యానం చెయ్యి, ధ్యానం చెయ్యి, అయిపోయింది, ఈ డ్యూటీ అయిపోయాయి. సింపుల్ అన్నట్టు. అప్పుడు అర్థమవుతుంది, అరే ఇదేంటి భాస్కర్ రెడ్డి ఊకి ఇట్లా అంటాడు, పిచ్చోడా ఏంది అంటాడు. అప్పుడు అడుగుతాడు ఏందో ధ్యానం చేయంటామంటే అప్పుడు చెప్పాలి, అయ్యా ధ్యానం ఇది, కళ్ళం మూసుకో, శ్వాస మీద ధ్యాస, ఇక తర్వాత కథ. అంటే ఇన్ఫార్మ్ తెలియజేయడం మన పని. ధ్యానం ధ్యానం ధ్యానం. అందుకే ప్రతి మంత్రానికి ఓం అని ఎందుకు ఉంటుంది? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, అన్నీ ఓం ఎట్లనో మనం కూడా నోరు తెరిస్తే ఫస్ట్ ధ్యానం అనేదే నోట్లకెళ్ళి రావాలి. అప్పుడే ధ్యానం ధ్యానం అన్నప్పుడు ఈ ప్రపంచం అంతా ధ్యానం అనేది మాట మంత్రమై అందరం ధ్యానం చేస్తాం. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అందరూ ధ్యానం ధ్యానం ఉన్నప్పుడు ఈ ప్రపంచం అంతా ధ్యానమయం అవుతుంది. పత్రి గారి యొక్క లక్ష్యం ఏంటిది? ధ్యాన జగత్. మొట్టమొదటి లక్ష్యం ఈ జగదంతా ధ్యానమయం కావాలి. అప్పుడు ఏమైతుంది? అందరం ధ్యానం చేసినాం అనుకో, పోలీస్ అవసరం లే, మిలిటరీ అవసరం లే, వకీల్ అవసరం లే, డాక్టర్ అవసరం లే, అన్ని దుకాణాలు బంద్. ఒక సర్వే చెప్తుంది మొత్తం ప్రపంచంలో 55% డబ్బు మిలిటరీ మీద, డాక్టర్ల మీద, లాయర్ల మీద, పనికిరావే పోలీసుల మీదనే పోతాయి. అందరం ధ్యానం చేసినామండి. అదే వసుదైక కుటుంబం, శాంతి, ప్రపంచం అంతా శాంతి, ప్రపంచం శాంతిమయమైనప్పుడు. ఎందుకంటే 86 లక్షల జీవరాశుల్లో అన్నీ హాయిగా, చీమలు చూడండి ఎంత మంచి కలిసిపోతుంటాయి, కాకులు చూడండి ఎంతమంది. సమస్య అంతా మనుషుల మధ్యనే ఉంది. ఎందుకు ఉంది అంటే తెలియక, అజ్ఞానంతో. జ్ఞానము అజ్ఞానానికి ఆ అనే అక్షరం, తృప్తి అసంతృప్తి ఆ అనే అక్షరం, సమర్థత అసమర్థత ఆ అనే అక్షరం, నీతి అవినీతి ఈ ఆ అనే అక్షరం పోయినప్పుడు మనందరం ఇదంతా స్వర్గభూమి, స్వర్గమండలం, హాయిగా అందరం కలిసి 100 సంవత్సరాల జీవితం గడపచ్చు. దీనికి అందరం చేయవలసింది ఏం చేయాలి? ధ్యాన ప్రచారం. రోజు 10 మందికి మనం తెలిసింది చెప్పాలి. నేను ఈరోజు ఎందుకు వచ్చాను ఇక్కడికి? అయ్యో ఎంతోమంది కొత్త వారు ఉంటారు, చలో ఇంత ధ్యాన పరిచయం చెప్పిపోవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం. మన సుధాకర్ గారు ఆత్మీయుడు, జబర్దస్త్లో కింగ్, సినిమా ఆర్టిస్ట్, గొప్ప ఆత్మీయుడు, యోగి, ధ్యాని ఈరోజు మా దగ్గరికి రావడం విశేషం. వెల్కమ్ సుధాకర్ భయ్య. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. 2వ సూత్రం అయిపోయింది. 3వ సూత్రం పిరమిడ్ జగత్, పిరమిడ్ల నిర్మాణం. అయితే ఏదో విధంగా ప్రతి ఊరిలో, ప్రతి యొక్క ఇక్కడ మనం ఉండే ఏరియాలలో ఏదో విధంగా పిరమిడ్ల నిర్మాణం ప్రోత్సహించాలి. అయితే పిరమిడ్ల నిర్మాణం ఎలా? మన దగ్గర డబ్బులు లేవు. అవునా? చిన్న విషయం కాదు. డబ్బుల నుండి పట్టుకోవాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులను పట్టుకోవాలి. రోజు ఆ వార్డు మెంబర్ ఇంటికో ఉన్నాడు కదా సార్, వార్డు మెంబర్ ఇంటికో, ఎమ్మెల్యే ఇంటికో కలవాలి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నువ్వు వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి పోయి సార్ మా బస్తీలో పిరమిడ్ కట్టుకుంటాం సార్, పిరమిడ్ కట్టు. ఎట్లా చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చూస్తే బెదిరుకోవాలి, లాస్ట్గా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి ఇంకొద్దికాన్ని వెళ్ళిపోవాలి తప్ప పిరమిడ్ కట్టించే వరకు ఆ ఎమ్మెల్యే అంటే వాడాలి. ఎందుకంటే మనం కట్టియాలంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి, ఉండవు. డబ్బులు ఉన్న వారిని పట్టుకొని పిరమిడ్ల నిర్మాణం జరగాలి. అప్పుడు పిరమిడ్ జగత్ అయిపోతుంది. తర్వాత శాకాహార జగత్. శాకాహార జగత్ ప్రతి ఆదివారం అందరం శాకాహార ర్యాలీలు తీయాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? ఆదివారం నాడు 195 మంది కలుపుతున్నారు, అన్నీ రెడీ వాసనలు అన్నీ. మనం ఏం చేస్తున్నాం? యోగులం హాయిగా వచ్చి కూర్చొని ధ్యానం వింటున్నాం.
పాపం వాళ్ళు తప్పని కాదు, అది తెలియక. కాబట్టి శాకాహార ర్యాలీలు తీయాలి. ప్రతి ఆదివారం గల్లీలో శాకాహారం గురించి ప్రచారం, శాకాహారం గురించి, వెజిటేరియన్ గురించి ప్రచారం అట్లా చేస్తూ ఉంటే ఇప్పుడు సూరారంలో ఈ సంవత్సరంలో 100 సార్లు ర్యాలీలు తీసిరు అనుకోండి, 101 సారి కన్నా ఆలోచనలు పడతారు. ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఆఖరి ఆదివారం మా భూపతి నేతృత్వంలో 2-3 వేల మంది తో ఒక శాకాహార ర్యాలీలు. అలా ప్రతి ఆదివారం మనం ఉండే బస్తీలో, మనం ఉండే ఏరియాలో శాకాహార ర్యాలీ. అప్పుడు శాకాహార జగత్ అవుతుందా? అవుతుంది. పత్రిజీ గారు చెప్పిన పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ కావాలంటే ప్రతి ఒక్కరం పత్రి గారు ఎలా కష్టపడ్డారో, పత్రి గారి గురించి చాలామంది తెలిసే ఉంటుంది. ఇందుకు 24 గంటలు 28 రోజులు నెలలో పడుకున్న దగ్గర పడుకోకుండా 27 రోజులు ప్రయాణం చేసి ఎంతోమంది లక్షల మందికి ధ్యానం గురించి చెప్పాడు. మనం కూడా ఈ 3 కార్యక్రమాలను విభృతంగా ఎంతో ఒక ఉద్యమం మాదిరిగా టేకప్ చేస్తే 2030కి 2040కి 100% ఈ జగతంతా ధ్యాన జగత్ అవుతుందా? 100% అవుతుంది. ఎందుకనండి, ఇప్పుడు ఈ హాల్లో 500 మంది ఉన్నారు. ఒక సంవత్సరం కష్టపడి ఒక 10 మందికి మీరు ధ్యానం గురించి పరిచయం చేయండి, అయిపోయి 5,000 మంది అయింది. ఇంకొక 5,000 మంది ఇంకో 0 పెట్టండి, 50,000 మంది. అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరం అదే ప్రయోగం చేస్తే రాబోయే రోజుల్లో ఈ ప్రపంచమంతా ధ్యానమవుతుంది. దీనితో పాటు కైలాసపురి కడతాల్ రాని వాళ్ళు ఎంతమంది అమ్మ చేతులు ఎత్తండి, చూడని వాళ్ళు. మీరందరూ అనురాధ అరేంజ్ చేస్తుంది, కైలాసపురికి రండి. ఆ క్షేత్రం దాదాపు ఒక 100 ఎకరాలలో మా మెగా మురళి గారితో మొదలైంది. ఆ 100 ఎకరాల స్థలంలో ఈ భూమండలం మీద ఎక్కడి లేని విధంగా పత్రిజీ శక్తి స్థలాన్ని నామకరణం చేశాం. ఇంత అద్భుతమైన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పత్రిజీ గారి యొక్క స్టాచ్యూ, శక్తి స్థల్, 24 గంటలు భోజనం చేసే విధంగా భోజనశాలలు, పెద్ద మెగా కిచెన్, ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం, మీ మీటింగ్స్ కాన్ఫరెన్సెస్ చేసుకోవడానికి హాల్స్, 2,500 మంది ఉండడానికి ఎయిర్ కండిషన్ డార్మెటరీస్, ఎన్నో రకరకాలుగా నిర్మాణాలు చేసి ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో వీలైనంత వరకు ఎక్కువ సమయం కైలాసపూర్లో గడిపే విధంగా, ముఖ్యంగా యువకులకు ఒక యూత్ ఫర్ హెడ్ క్వార్టర్ని తయారు చేస్తున్నాం. హెడ్ క్వార్టర్ ఫర్ యూత్, వారందరూ అక్కడికి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తయారు కావని, యూత్ పిల్లలు సరైన మార్గంలో ఉంచడానికి వారు ఎలా వ్యాపారం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎలా వ్యవహరించాలని చెప్పి యూత్ కూడా రకరకాల కోర్సులు ప్లాన్ చేస్తూ కైలాసపురిని ఒక వినూతనమైన ఒక నూతనోత్సవంతో ఈ భూమండలం మీద ఇక్కడ లేని విధంగా దాన్ని ఈ 3-4 సంవత్సరాలలో అభివృద్ధి చేసి 2027లో భారత ప్రధానమంత్రి సమక్షంలో ఈ మధ్యన అయోధ్య ఎలా పునఃప్రతిష్ఠ జరిగిందో అలాంటి ఒక గొప్ప కార్యక్రమం చేయాలి. దానికి ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు అని చెప్పి 2027లో 5 లక్షల మంది మహిళలతో ఒక గొప్ప కార్యక్రమం చేయాలని కూడా ప్రణాళికలు తయారు చేస్తాం. ఇలా ఎన్నో ఈ పిఎస్ఎస్ మూమెంట్ పత్రిజీ గారి కలలు కన్నా ఆయన లక్ష్యాన్ని 2030 లోపల నెరవేర్చాలని ఒక దృఢమైన సంకల్పంతో హైదరాబాద్ ట్రస్ట్ ముందుకు ప్రణాళికలు చేస్తూ పోతుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమాల్లో ప్రతి పిరమిడ్ మాస్టర్ మీరందరూ సహాయ సహకారాలంటే డబ్బు రూపాన కాకుండా మాట సహాయం చేయండి, చెప్పండి, రోజుకు ధ్యానం చేయండి అని చెప్పండి, పిరమిడ్ల నిర్మాణానికి ప్రోత్సహించండి, మా కైలాసపురికి రండి, మా పత్రిజీ శక్తి స్థల్ చూడండి, హాయిగా ఉండండి, అక్కడ అన్నీ ఉచితమే, హాయిగా ఉండండి, మాట సహాయం చేయండి, 10 మందికి తెలియజేయండి, 10 మందికి చెప్పండి. అదే గొప్ప సాయం చేసి మన జీవితాన్ని ఈ భూమి మీద పుట్టినందుకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు అర్జున్కి, నీ యొక్క జీవితం ఈ యొక్క లక్ష్యం లోక కళ్యాణార్థమై ఉండాలి. అలా మన వ్యాపారాలు చేస్తూ మన సంసారాలు చేస్తూ హాయిగా ఉంటూ మన పిల్లలను కూడా సరైన మార్గంలో పెడుతూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ జీవితం ఒక గొప్పగా ఈ భూమండలంలో మనిషిగా పుట్టినందుకు 100%
మన డ్యూటీ చేసి హాయిగా ఒకరోజు బాయ్ బాయ్ అనుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోవాలి. సమయం వృధా చేయొద్దు. ప్రతి క్షణం 2 లక్ష్యాలు, ప్రతి క్షణం 2 లక్ష్యాలు ఉండాలి. ఎన్ని ధ్యానం చేసినా, ఎన్ని బుక్స్ చదివినా అంతిమ లక్ష్యం ఏంది అంటే 2 చెప్తారు. ఆనందో బ్రహ్మ, క్షణక్షణం ఆనందో బ్రహ్మ. ఏంటి చెప్పండి? ఆనందంగా ఉండడమే బ్రహ్మతత్వం. అంటే నీవే దేవుడు, ఆనందంగా ఉన్నాడు. అందరు ఆనందంగా ఉన్నారా? ఎస్, ఆనందంగా ఉండాలి. ఇంకొక లక్ష్యం ఏంటిది? అభివృద్ధ్యో బ్రహ్మ, అంటే ప్రతి క్షణం అభివృద్ధి గురించి ఆలోచించాలి. ఏంటిది అభివృద్ధి? మనం చేస్తున్న వ్యాపారం కానీ, మనం చేస్తున్న పని కానీ ఏదో కొత్తదనం ఉండాలి, కొత్త ఆలోచన ఉండాలి. ఎలా చేయాలి, ఇంకెలా చేయాలి. అందుకే ఆనందో బ్రహ్మ, అభివృద్ధో బ్రహ్మ అంటూ నవ్వుతూ నవ్విస్తూ సుఖ సంతోషంగా ఉంటూ సమాజాన్ని మొత్తం మార్చే ప్రయత్నం చేస్తూ మన జీవితం గడవాలి. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఈ షాపూర్ నగర్ మాస్టర్స్కు, మీ అందరికీ ఈరోజు ఆదివారమైనా రావడం, ఈరోజు ఇక్కడ మీరు పాల్గొన్నందుకు మరొకసారి కైలాసపురికి ఎప్పుడు సమయం దొరికినా, ముఖ్యంగా మహిళలకు చెప్తాను, అమ్మ మీ తల్లిగారి ఇల్లు ఎప్పుడైనా రావచ్చు. 24 గంటలు గేట్లు ఓపెన్ చేసి ఉంటాయి. 24 గంటలు హాయిగా ఉచితంగా ఉండొచ్చు. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఇంకా ఎలాబొరేట్గా అరేంజ్ చేస్తున్నాం. హాయిగా వచ్చి ఉండి ఈ మానవ జీవితం చాలా గొప్పగా సుఖంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పత్రి గారి యొక్క దివ్య ఆయన ఆలోచనలు, ఆయన యొక్క లక్ష్యాలను నెరవేరుస్తూ జీవితం గడపాలని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు. థ్యాంక్ యూ.